ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. పప్పులు, వంట నూనెలు సహా మండుతున్న నిత్యావసరాల ధరలు. ఇది వెనకటికి ఒరే రిక్షాలో ఉంటుంది కదా పాట. ఒరే రిక్షాల గుడ్లు పండ్లు మంచి తిండి తినమని డాక్టరు చెప్పే తిండి దొరకకపోతే మంచి తిండికి ఏడవని అంటే ముచ్చట. తెలంగాణలో పేదోనికి తినడం కాదు కదా, కనీసం ఛాయ్ తాగుదామంటే పైసలు ఉండేటువంటి పరిస్థితులు, ఛాయ్ పైసలు కూడా రేట్లు పెరుగుతాయి. ఏం నూనెలు, పప్పులు, పప్పు కూర అనుకోవాలంటే భయం అవుతుంది. పప్పుకు చికెన్కు తేడా ఏం లేదు. కిలో చికెన్కి ఎంత రేటు, పప్పుకి అంతే రేటు ఉన్నది. అది అసలు మొత్తం ఇక ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇంకా డీమార్ట్ లాంటి ఆ మార్టు ఈ మార్టు పెట్టి ఆ మార్ట్లలో పోయేదంటే ఇంతకుముందు పేపర్ మీద రాసుకొని 2 సంతూర్ సబ్బులు, 2 ఈటా సబ్బులు, ఒకటి సరుకు ప్యాకెట్, కిలో కందిపప్పు, కిలో పెసరపప్పు అని రాసుకొని పోయి ఆ సిట్ అక్కడ ఇచ్చేదంటే ఆ సిట్కి సంబంధించిన వస్తువులు ఇక్కడ పెట్టేదంటే ఆ కౌంటర్లో సెట్కి మనం పైసలు ఇచ్చేది. అదే ఆ పద్ధతి మంచిగా ఉండేది. ఇప్పుడు పుసుకునే ఇట్లా డీమార్ట్లకు ఏ మార్ట్లకు ఎంటర్ అయినావు అనుకో, ఎంటర్ అయినా కానుండి నువ్వు 5,000 సామాను కొనుక్కొని రావాలని చెప్పేసి 2 చేతులు కట్టేసుకొని పోయినా వచ్చేటప్పుడు 15,000-20,000 సామాన్లు వరకు మొత్తం. ఇట్లా పోతూ ఉంటే మెట్ల మీదనే టవల్ ఆరేసి ఉంటాయి. ఆ టవల్ ఇట్లా ముట్టుకుంటే మెత్తగా ఉన్నది అనిపిస్తుంది, టవల్ తీసుకోవాలి. ఇట్లా ఓడితే టీషర్ట్లు, డ్రాయర్లు బల్లి కూడా అక్కడ పడేసి ఉంటాయి. అరే నా డ్రాయర్ చిన్నట్టున్నాయి కానీ వాడు అనుకుంటాడు. సెల్లులు, పౌడర్ డబ్బాలు, షాంపూ డబ్బాలు, ఏది చూడు రోజు రూపాయి షాంపూ పెట్టుకుంటారు కూడా మళ్ళీ ఈ మధ్యలో డబ్బాలు వంకసుకొని పెట్టుకుంటారు. అది నువ్వు పెట్టుకునే దానికన్నా ఇంత ఎక్కువ పడుతుంది. ఏది చూసినా కూడా కొనుక్కునే పరిస్థితులు ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత అసలు కొనుక్కుందా అంటే డీమార్ట్ పోవాలంటే భయమైన పరిస్థితులు వస్తున్నాయి కదా. డీమార్ట్లు ఈ మార్ట్లు వచ్చిన తర్వాత ఇంకా పెరిగిపోయినాయి. అసలు మనకు అవసరమా లేదా అని కూడా ఆలోచించారు. పట్టుకొస్తారు అది. ఆ పట్టుకొచ్చిన తర్వాత దాన్ని వాడడం కూడా రాదు సగం మందికి. ఇంతకుముందు బాత్రూంలో రోజు పొద్దున్నే 2 రోజులకు ఒకసారైనా ప్రతిరోజైనా క్లీనింగ్ చేసుకున్నాయి. ఇప్పుడు క్లీనింగ్ లేదు. ఆ బాత్రూంలో పెట్టుకోవడానికి ఒకటి వాసన వచ్చేది ఉంటుంది. ఈ వాసన వస్తుంది అంటే ఇక్కడ ఉన్న క్రిములు ఈ వాసన అట్లనే ఉంటుంది. ఆ వాసన కొద్దిగా ఎక్కువ వస్తుంది. ఆ కెమికల్ వాసన ఈ వాసన పీల్చుకొని మనకు రోగాలు వస్తాయి. ఏది చూసినా అంతే. కాబట్టి ఈ పప్పులు ఉప్పులు కొనడం ఒక సమస్య ఏదంటే ఈ మార్టులు వచ్చిన తర్వాత జనాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. అది ఇంకో స్కామ్. అది ఏముండదు. నీకు ఏ మార్టు వేయచ్చేటోళ్ళనైనా అడిగేటప్పుడు మీరు బయటకు వచ్చినటువంటి కస్టమర్లను నిలబెట్టి అన్న మీరు ఇది కొనుక్కుందాం అనుకున్నారా అని అడుగురు. లేదన్న ఇది కొనుక్కోబుద్ది ఏంది, ఇది కొనుక్కుందాం. ఈ మసిబట్టలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మా పాత టీషర్టో బనీనో ఏదైనా ఉండేదంటే కాటన్కి సంబంధించిన పాయింట్లు అవి ఉండేదంటే మా నాన్నలు ఉంగి ఉండేదంటే 4 ముక్కలు కడిగేసుకొని, లేదంటే అమ్మది ఏదైనా కాటన్ చీరనో అదేదో ఉండేదంటే దాన్ని కుట్టి అది చింపి మసిబట్టలో దానికో దీనికో ఏదైనా తుడుచుకోవడానికి క్లాత్లో లేదంటే పీటల మీద దాని మీద వేసుకోవడానికి బట్టలాగానో ఉపయోగించేది. అరే ఇప్పుడు ఆఖరికి మసిబట్టలు కూడా 30 రూపాయలు పెట్టి డిమార్ట్లో కొనుక్కోవాలి. మొత్తం పైసలు ఎట్లా ఖర్చు కావాలో అట్లా ఖర్చు అయితేనే ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రజలకు ఏం చెప్తున్నానంటే మీరు ఆ స్కామ్లలోకి వెళ్ళి బయటపడండి. మీ నిత్యావసరాల ధరలు తగ్గుతాయి. ఆ స్కామ్లోకి వెళ్ళి బయటపడకుండా కార్పొరేట్ కల్చర్లోకి వెళ్ళి మీరు బయటపడకపోతే ఏమవుతుందంటే ఈ రేట్లు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆలోచించుకొని ముందుకు వేయడానికి ప్రయత్నం చేయండి. మీకు కావాల్సినవి మార్కెట్కి వెళ్ళో లేదంటే మీకు కావాల్సినవి దుకాణానికి వెళ్ళో కొనుక్కోండి. ఆ కొనుక్కునేటువంటి క్రమంలో మీకు ఖర్చులు తగ్గి అవసరం ఉండే మాత్రమే కొనుక్కునేటువంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా.